అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్ సంబంధించిన టోటల్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్. దీన్ని పర్చేస్ చేయడానికి కావాల్సిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అట్లానే పాఠ్యాంశాలకు సంబంధించిన ప్లేలిస్ట్ ఇది కూడా ఇవ్వబడుతుంది డిస్క్రిప్షన్లో. ఇది వచ్చేసి గ్రామర్కి సంబంధించిన ప్లేలిస్ట్. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం యూనిట్ 4 అండి, చాప్టర్ 4, 7th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్, పేజ్ నెంబర్ 65లో మనకి క్వశ్చన్ వర్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ వర్డ్స్ అని ఉపయోగించి క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కాన్వర్జేషన్ చూస్తాం మనం. రవి మృదుది. రవి అడుగుతాడు, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు? ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. హూ రోట్ ఇట్? ఎవరు రాశారు? రస్కిన్ బాండ్. వే డిడ్ యూ ఫైండ్ ఇట్? ఎక్కడ దొరికింది? ఇన్ ద లైబ్రరీ. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ కాన్వర్జేషన్ ఈ విధంగా సాగుతుంది. అంటే క్వశ్చన్స్ని ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే వాట్, హూ, వేర్ అనేవి క్వశ్చన్ వర్డ్స్. జనరల్గా వీటిని ఏమంటారంటే WH వర్డ్స్ అంటారు. వెన్, వై, వేర్, విచ్, హౌ. ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్, హూ, వేర్ ఇట్లా. ఒక WH వర్డ్స్ అంటే కేవలం WHతోనే కాదు, కొన్ని ఉన్నాయి. హౌ మెనీ, హౌ మచ్, వీటిని కూడా WH వర్డ్స్ కిందే మనం చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినట్లయితే వాట్ అంటే ఏంటి? ఒక యాక్షన్ జరిగిన ఒక వస్తువు గురించి, థింగ్స్, వీటిని వాట్తో ఏంటది అని అడుగుతాం. ఏం జరిగింది ఈ విధంగా. హూ అంటే ఎవరు. జనరల్గా పీపుల్ అడిగేటప్పుడు హూ అనేది వాడతాం. విచ్ అంటే ఏది. ఇది జనరల్గా ఏంటంటే వస్తువుల్ని చెప్పేటప్పుడు మనం విచ్ అనేది వాడతాం. వేర్ అనేది ప్లేస్కి సంబంధించింది. వెన్ అనేది టైంకి సంబంధించింది. వై అనేది ఏంటంటే రీజన్. ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి, ఎందుకు నవ్వుతుంది, ఎందుకు పరిగెడుతుంది, ఈ విధంగా అనమాట. తర్వాత హౌ అంటే ఎలా, మేనర్, ఎట్లా జరిగింది, ఈ విధంగా. హూజ్ అంటే ఎవరిది. పొజిషన్ అంటే ఏదైనా వస్తువు, ఇవన్నీ ఎవరిది ఈ బ్యాగు, ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ఆన్సర్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక పారాగ్రాఫ్ ద్వారా ఎట్లా చేశారంటే ఆన్సర్స్ ఇచ్చేసి అండర్లైన్ చేశారు ఒక పదం. దానికి వచ్చేటట్లుగా క్వశ్చన్ వేయాలి మనం. ఇప్పుడు అనిల్ ఈజ్ ఇన్ స్కూల్ అని రావాలి అంటే సమాధానం మనం ఏం ప్రశ్న వేయాలి? సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు స్కూల్ అనేది ఏంటి? ప్లేస్ కాబట్టి మనం సింపుల్గా ఏం రాయొచ్చు? ప్లేస్ బదులు వేర్ అనేది మనం రాయొచ్చు అనమాట. ఇప్పుడు వేర్ రాసాం అనుకోండి, వేర్. ఇప్పుడు అనిల్ ఈజ్ ఇన్ వేర్ అనొచ్చా? ఎక్కడైనా విన్నామా? లేదు. WH వర్డ్ని తీసుకెళ్ళి ఫస్ట్లో పెట్టాలా, కాబట్టి వేర్ అనేది పెట్టాం. అనిల్ ఈజ్ ఇన్ వేర్ తర్వాత వేర్ తర్వాత ఏం రాయాలి? హెల్పింగ్ వెర్బ్ అనేది రాయాలి. హెల్పింగ్ వెర్బ్ అనేది రాస్తాం. తర్వాత ఈ ఈజ్ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఎవరు అది రాయాలి. వేర్ ఈజ్ అనిల్ తర్వాత క్వశ్చన్ మార్క్. వేర్ ఈజ్ అనిల్ ఇన్ రాయచ్చు, బట్ అది అంత స్పెసిఫిక్గా ఇన్ను ఆను అడగాల్సిన అవసరం లేదు. వేర్ ఈజ్ అనిల్ అంటే సరిపోతుంది. వేర్ ఈజ్ అనిల్ అంటే అనిల్ ఈజ్ ఇన్ స్కూల్, ఈ విధంగా అనమాట. ఐఆమ్ ఇన్ స్కూల్ టు. అనిల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో. ఇక్కడ అనిల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో అనేది ఏంటి? ప్లేస్. అంటే ఏంటి? వేరే కదా. అనిల్ ఈజ్ సిట్టింగ్ వేర్ని ముందుకు తీసుకొస్తాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం. ఎక్కడుంది? అదిగోండి ఇది. ఇక్కడ అనిల్ ఈజ్ సిట్టింగ్ వేర్. ఎందుకు వేర్ అన్నాం? ఎక్కడ అనేది ప్రశ్న. వేర్ని ముందుకు తీసుకొచ్చాం, ఈజ్ని ముందుకు తీసుకొచ్చాం. తర్వాత సబ్జెక్ట్ అని చెప్పాం కదా, అది రాసాం. తర్వాత ఏదైతే మెయిన్ వెర్బ్ ఉందో దాన్ని మనం ఇక్కడ రాస్తాం. వేర్ ఈజ్ అనిల్ సిట్టింగ్. అప్పుడు ఆన్సర్ అనిల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో, ఈ విధంగా. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. హీ ఈజ్ ఇక్కడ జనరల్గా చూడండి, ఏ బుక్ అన్నారు అనుకోండి, హీ ఈజ్ రీడింగ్ వాట్ని తీసుకుంటాం. ఇక్కడ మనం వాట్ని తీసుకుంటాం. వాట్ని తీసేసుకొని వాట్ ఈజ్ అనిల్ రీడింగ్ అంటాం. వాట్ ఈజ్ అనిల్ రీడింగ్ అంటే అప్పుడు మనకు సమాధానం ఏమొస్తుంది? హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. కానీ ఇక్కడ రీడింగ్ ఏ బుక్ కింద ఉంచేశాడు కాబట్టి, ఒక పని చేస్తున్నాడు కాబట్టి వాట్ ఈజ్ అనిల్ డూయింగ్, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. మళ్ళీ లొకేషన్ గురించి చెప్తున్నాడు, ప్లేస్ గురించి చెప్తున్నాడు.
వేర్ అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ వేర్. ఇప్పుడు వేర్ని ముందు పెడతాం. ఓకే, వేర్ వేర్ తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ పెట్టాం. ఇప్పుడు అనిల్స్ ఫ్రెండ్, అనిల్ కాదు అనిల్స్ ఫ్రెండ్, వేర్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్. తర్వాత మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో అది మనం రాయాల్సి ఉంటుంది. మెయిన్ వెర్బ్ ఏంటి అక్కడ? సిట్టింగ్. వేర్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ సిట్టింగ్, ఇదనమాట. అప్పుడు మనకు సమాధానం ఏమొస్తుంది? అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. హీ ఈజ్ షార్పనింగ్ హిస్ పెన్సిల్. హీ ఈజ్ షార్పనింగ్ హిస్ పెన్సిల్. ఇక్కడ హిస్ పెన్సిల్ అనుకోండి. హీ ఈజ్ షార్పనింగ్ వాట్? హీ ఈజ్ షార్పనింగ్ వాట్ అనేది రాయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా రాయాలనేది దీన్ని. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే హీ ఈజ్ షార్పనింగ్ హిస్ పెన్సిల్. హిస్ పెన్సిల్ కింద ఉందనుకోండి. హీ ఈజ్ షార్పనింగ్ వాట్? దేన్ని షార్ప్ చేస్తున్నారు? వాట్. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, ఈజ్, ఇది ఈజ్. తర్వాత ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, వాట్ ఈజ్ హీ. షార్పనింగ్ అని వచ్చింది. కానీ షార్పనింగ్ కింద ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? మెయిన్ వెర్బ్ రాయాలి కదా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడే దిక్కు, ఇక్కడ డూయే దిక్కు. వాట్ ఈజ్ హీ డూయింగ్? ఎవరు హీ? క్లియర్గా చెప్పాలంటే వాట్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ డూయింగ్. ఇక్కడ మనం హీ ప్లేస్లో వాట్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ డూయింగ్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి, ద టీచర్ కింద అండర్లైన్ ఇచ్చారు. ఈజ్ రైటింగ్ అన్న. టీచర్ ఎవరు? పర్సన్. అంటే ఒక పర్సన్ కాబట్టి మనం ఏం చేయాలి? సింపుల్గా అదిగోండి ఆ పర్సన్ దగ్గర హూ రాసామనుకోండి. హూ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ మార్క్ సరిపోతుంది. హూ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, ద టీచర్ ఆన్సర్ అవుతుంది. చిల్డ్రన్ ఆర్ రైటింగ్ ఇన్ దేర్ కాపీ బుక్స్. సమ్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ అవుట్ ఆఫ్ విండో. చూడండి, సమ్ చిల్డ్రన్ ఆర్ వాట్. ఇక్కడ మనం ముందు వాట్ ఏం చేస్తున్నారు? వాట్, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత మనకి సబ్జెక్ట్. వాట్ ఆర్ సమ్ చిల్డ్రన్. ఏం లేదు అక్కడ మెయిన్ వెర్బ్ కింద కూడా అండర్లైన్ చేసేసాడు. ఏం లేనప్పుడు డూయింగే, డూనే దిక్కు. హెల్పింగ్ వెర్బ్ వచ్చేసింది, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి డూయింగ్ రాదు. వాట్ ఆర్ సమ్ చిల్డ్రన్ డూయింగ్. సమ్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో, కిటికీ నుంచి బయటికి చూస్తున్నారు. ఈ విధంగా అండి ఇది మనకి పేజ్ నెంబర్ 66లో ఉంటుంది. ఒకసారి మనం ఆన్సర్లన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్లు చూసినట్లయితే వేర్ ఈజ్ అనిల్, వేర్ ఈజ్ అనిల్ సిట్టింగ్, వాట్ ఈజ్ అనిల్ డూయింగ్, వేర్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ సిట్టింగ్, వాట్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ డూయింగ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే హూ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, వాట్ ఆర్ సమ్ చిల్డ్రన్ డూయింగ్. ఈ విధంగా మనం ప్రశ్నలు అనేవి ఏదైతే ఆన్సర్లు ఇచ్చాడో దాని నుంచి ప్రశ్నల్ని ఈ విధంగా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రైట్ అప్రాప్రియేట్ క్వశ్చన్ వర్డ్స్ అండి. క్వశ్చన్ వర్డ్స్ అంటే తెలుసు కదా, హూ, వాట్, వెన్, వేర్, వై, హౌ మచ్, హూజ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్నల ఆధారంగా మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, నేహ డాష్ డిడ్ యూ గెట్ దిస్ బుక్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రశ్న సమాధానం ఏంటి? ఎస్టర్డే మార్నింగ్ అంటే టైం తెలుపుతుంది. టైం తెలుపుతుంది అంటే మనం రాయాల్సిన క్వశ్చన్ వర్డ్ వెన్. వెన్ డిడ్ యూ గెట్ దిస్ బుక్, ఈ పుస్తకం ఎప్పుడు తీసుకున్నాం అంటే నిన్న ఉదయాన. బికాస్ షీ హ్యాస్ లాస్ట్ హర్ డాల్. డాష్ ఈజ్ యువర్ సిస్టర్ క్రైయింగ్, మీ చెల్లెలు ఏడుస్తుంది. ఇక్కడ మనకు రీజన్ ఉంది, బొమ్మ పోయింది కాబట్టి ఏడుస్తుంది. రీజన్ ఉంది కాబట్టి వై, ఎందుకు ఏడుస్తుంది మీ చెల్లెలు? బొమ్మ పోయింది కాబట్టి. నెక్స్ట్ ఇట్స్ అవర్స్, మాది పొసెషన్ని తెలియజేస్తుంది. నాది పొసెసివ్నెస్ అంటారే అదనమాట. నాది మాది అంటున్నాడు కాబట్టి జనరల్గా పొసెషన్ కాబట్టి హూజ్ అనేది రావడం జరుగుతుంది. హూజ్ రూమ్ ఈజ్ దిస్, యువర్స్ ఆర్ హర్స్ అంటే ఇట్స్ అవర్స్. నెక్స్ట్ డాష్ డూ యూ గో టు స్కూల్. ఇక్కడ వీ వాక్ టు స్కూల్, ఇట్ ఈస్ నియర్. మేము నడుచుకుంటా వెళ్తాం అంటే ఏమై ఉంటుంది? ఎలా వెళ్తారు స్కూల్కి? హౌ డూ యూ గో టు స్కూల్. ఈ విధంగా మనం క్వశ్చన్ వర్డ్స్ని ఉంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చన్ వర్డ్స్తోనే వీటిని నింపమని చెప్పారు. మై ఫ్రెండ్ లాస్ట్ హిస్ కెమిస్ట్రీ బుక్. కెమిస్ట్రీ బుక్ పోయింది. నౌ హీ డజంట్ నో. కెమిస్ట్రీ బుక్ పోయింది, డజంట్ నో డాష్ టు డూ అండ్ డాష్ టు లుక్ ఫర్ ఇట్. ఇక్కడ లుక్ ఫర్ ఇట్ అంటే వెతకడం, ఎక్కడ ఎతకాలో అంతే కదా.
ఎక్కడ వెతకాలో అనేది పోయింది. బుక్ పోతే ఎక్కడ అనేదే కదా సమస్య, ఎక్కడుంది అనేసి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాట్ టు డూ, ఏం చేయాలో తెలియట్లేదు అండ్ ఎక్కడ వెతకాలో తెలియట్లేదు. ఓకే, వాట్ టు డూ అండ్ వేర్ టు లుక్ ఫర్ ఇట్. నౌ హీ డజంట్ నో వాట్ టు డూ, ఏం చేయాలో తెలీదు, ఎక్కడ వెతకాలో తెలీదు. ఇక్కడ మనకి ఇచ్చారండి హౌ, వాట్, వెన్, వేర్, విచ్, వీటితోనే నింపాలన్నమాట. దేర్ ఆర్ సో మెనీ టాయ్స్ ఇన్ ద షాప్స్, నీనా కాంట్ డిసైడ్ డాష్ టు బై. ఇక్కడ మనం చూసినట్లయితే షాప్కి వెళ్ళింది నీనా, చాలా చాలా బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో ఏది కొనాలో అర్థం కావట్లా. ఏది కొనాలో అంటే విచ్ వన్ టు బై, ఏది కొనాలో తెలియట్లా. యూ డోంట్ నో ద వే టు మై స్కూల్, ఆస్ ద పోలీస్ మ్యాన్. యూ డోంట్ నో ద వే టు మై స్కూల్, నీకు స్కూల్కి ఎలా చేయాలో తెలియదు. ఆస్ ద పోలీస్ మ్యాన్, కాబట్టి ఎవరిని అడగాలి? పోలీస్ మ్యాన్ అడుగు. ఎలా చేరాలో పోలీస్ మ్యాన్ని అడుగు. అప్పుడు ఏంది? హౌ టు గెట్ దేర్. యూ షుడ్ డిసైడ్ సూన్ డాష్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్. నువ్వు ఎప్పుడు మీ ఇంటిని కట్టాలో నువ్వే డిసైడ్ చేసుకో. వెన్ ఇది రాయొచ్చు, ఎక్కడ కట్టాలో డిసైడ్ చేసుకో కూడా రాసుకోవచ్చు. ఎక్కడ కట్టాలో అనేది కూడా జనరల్గా ఇదవుతుంది. ఎప్పుడు కట్టాలో అనేది కూడా డిసైడ్ చేసుకో. ఈ రెండు రావడానికి అవకాశాలు ఉన్నాయి. డూ యు నో డాష్ టు రైడ్ బైసికిల్, నీకు బైసికిల్ తొక్కడం వచ్చా? అప్పుడు హౌ అనమాట. డూ యు నో హౌ టు రైడ్ ఏ బైసికిల్, నీకు వచ్చా? ఐ డోంట్ రిమెంబర్ వెన్ ఐ లెర్న్ట్ ఇట్ అండ్ వేర్ ఐ లెర్న్ట్ ఇట్. ఎప్పుడు నేర్చుకున్నానో అండ్ ఎక్కడ నేర్చుకున్నానో నాకు తెలీదు. ఏం తెలీదు? గుర్తుకు రాట్లా. సైకిల్ అనేది ఎక్కడ నేర్చుకున్నానో. ఫస్ట్ ఏం అడిగాడు? డూ యు నో హౌ టు రైట్ ఏ బైసికిల్ తొక్కడం వచ్చా నీకు అని అడిగాడు. వచ్చు, బట్ ఐ డోంట్ రిమెంబర్, కానీ నాకు గుర్తులేదు. వెన్ ఐ లెర్న్ట్ ఇట్, ఎప్పుడు నేర్చుకున్నానో తెలీదు, ఎక్కడ నేర్చుకున్నానో తెలీదు. మొత్తానికి నేర్చుకున్నది మాత్రం తెలుసు. తర్వాత చూసినట్లయితే యూ షుడ్ నో డాష్ టు టాక్ డాష్ టు కీప్ యువర్ మౌత్ షట్, ద టీచర్ అడ్వైస్ అని. టీచర్గా చెప్పారని. ఎప్పుడు నోరు మూసుకోవాలో ఎప్పుడు మాట్లాడాలో తెలిసి ఉండాలి. అంటే ఎప్పుడు మాట్లాడాలో ఫస్ట్ది వెన్ టు టాక్, తర్వాతది వెన్ టు కీప్ యువర్ మౌత్ షట్. సో రెండిటికి వెన్ వస్తుంది, అది గమనించండి. వెన్ టు టాక్ ఎప్పుడు మాట్లాడాలో, వెన్ టు కీప్ యువర్ మౌత్ షట్ ఎప్పుడు నోరు మూసుకొని ఉండాలో. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోర్త్ వచ్చేసి యాడ్ ఐఎం ఆర్ ఐఎన్. ఇక్కడ ప్రిఫిక్స్లు యాడ్ చేయమంటున్నాడు. వేటికంటే ఇక్కడికి. పేషెంట్, ఇంపేషెంట్, ప్రాపర్, ఇంప్రాపర్, అట్లా అనమాట. ఇంపాసిబుల్, ఇన్కాంపిటెంట్, ఇన్సెన్సిటివ్, ఇంపాసిబుల్, ఇంప్రాపర్, ఇంపేషెంట్. వీటిని ఏం చేయమంటున్నాడు? కింద ఏవైతే ఇక్కడ బోర్డులో ఇచ్చాడో వాటికి సరి సమానంగా రాయమంటున్నాడు. వీటిని ఎట్లా మార్పు చేసి? జస్ట్ ప్రిఫిక్స్ని యాడ్ చేసి దాన్ని రాయమంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే డిఫికల్ట్ అనే దానికి, ద ప్రాజెక్ట్ అపియర్స్ వెరీ డిఫికల్ట్ ఎట్ ఫస్ట్ సైట్. ఏదైనా కానీ ముందు చూసేటప్పుడు డిఫికల్ట్, చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఇట్ కెన్ బి కంప్లీటెడ్ ఇఫ్ యూ వర్క్ వెరీ హార్డ్. చాలా కష్టపడి చేస్తే ఖచ్చితంగా దాన్ని సాధించగలం. ఇక్కడ డిఫికల్ట్ అంటే ఏంటి? దాని అర్థం అంటే ఇంపాసిబుల్ అనేసి అర్థం అనమాట. ఇంపాసిబుల్, ఇదండి డిఫికల్ట్, ఇంపాసిబుల్. నెక్స్ట్ చూసుకుంటే హీ ల్యాక్స్ కాంపిటెన్స్, దట్స్ వై హీ కాంట్ కీప్ ఎనీ జాబ్ ఫర్ మోర్ దాన్ ఇయర్. అతనిలో సామర్థ్యం లేదు, అందుకని ఏ ఉద్యోగం కూడా సంవత్సరానికి మించి చేయడు. ఇక్కడ మనం చూసుకుంటే కాంపిటెంట్ అని ఉంది. కాంపిటెంట్, ల్యాక్స్ కాంపిటెన్స్ అంటే ఇన్కాంపిటెంట్ అనమాట. ఇన్కాంపిటెంట్ అంటే సామర్థ్యం లేదు అనేసి, దానికి తగడు అనేసి. ఇన్కాంపిటెంట్, ల్యాక్స్ కాంపిటెన్స్ ఈక్వల్ టు ఇన్కాంపిటెంట్. తర్వాత డోంట్ లూజ్ పేషెన్స్, యువర్ లెటర్ విల్ కమ్ వన్ డే. నువ్వు నీ యొక్క ఓర్పు సహనాన్ని విడిచిపెట్టొద్దు, నీ ఉత్తరం ఎప్పుడైనా వస్తుందని పోస్ట్ మ్యాన్ చెప్పాడు. ఇక్కడ ఏముంది? ఇక్కడ పేషెంట్కి ఐఎం కనుక పెడితే ఇంపేషెంట్. లూజ్ పేషెంట్స్కి ఈక్వల్ ఏమైనా పదం ఉంటే ఇంపేషెంట్ అనమాట. నాట్ ఏ ప్రాపర్ అంటే
ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్ అనే ఇచ్చారు. సో దానికి మనం ముందే చెప్పుకున్నాం, ఐఎమ్ అనేది యాడ్ చేస్తాం, ఇంప్రాపర్ అవుతుంది. నాట్ ఏ ప్రాపర్, ఇంప్రాపర్. లూజ్ పేషెన్స్, ఇంపేషెంట్. వితౌట్ సెన్సిటివిటీ, ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇన్సెన్సిటివ్. ఈ విధంగా హీ అపియర్స్ టు బి వితౌట్ సెన్సిటివిటీ, ఎట్లాంటి సెన్సిటివిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ వెరీ ఎమోషనల్. అంటే ఇక్కడ వితౌట్ సెన్సిటివిటీ, ఏదైతే సెన్సిటివిటీ ఉందో దానికి ఈక్వల్ ఇన్సెన్సిటివ్. నాట్ ప్రాపర్కి ఈక్వల్ ఇంప్రాపర్. అలానే లూజ్ పేషెన్స్కి ఇంపేషెంట్, ల్యాక్స్ కాంపిటెన్స్కి ఇన్కాంపిటెంట్, డిఫికల్టీకి ఇంపాసిబుల్. ఇవి ఈక్వల్స్ అన్నమాట. ఇదండి టోటల్గా 4th యూనిట్కి సంబంధించిన గ్రామర్ అనేది. ఒక టాపిక్ మనం డీల్ చేయాల్సి ఉంటుంది 4thలో. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కాబట్టి దయచేసి గమనించండి. ప్లేలిస్ట్కి సంబంధించి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీకు చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఎ లాట్.